సో అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఈ రకంగా ఉంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు చేసినటువంటి కొన్ని కామెంట్లు, వైజాగ్కి వైన్ కోసం వస్తారు, కాఫీ కోసం కాదు, బీచ్కి వచ్చేది ఎంజాయ్మెంట్ కోసం, బీచ్లో హబ్స్ ఏర్పాటు చేసి టిఫిన్స్ బీరు ఇవ్వాలి, మద్యం విరివిగా లభించేలా పాలసీలు తీసుకురావాలి. స్పీకర్ అయ్యన్న పాత్ర గారు చేసినటువంటి కామెంట్లు ఇవి. వాళ్ళ విధానం ఏంటనేది స్పష్టంగా చెప్పారు. అంతేగా ఈ కూటమి ప్రభుత్వ విధానం ఏంటనేది అయ్యన్న పాత్ర గారు స్పష్టంగా చెప్పారు. మేము ఈ కూటమి ప్రభుత్వం పాలసీ ఏంటి? ఇసుక ఫ్రీ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి దోచిపెట్టే కార్యక్రమం, మద్యం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి 99 రూపాయలకి మద్యం అని చెప్పి తాగండి, తాగి పోగండి, ఎంజాయ్ చేయండి. సో పేకాట క్లబ్బులు, జోద క్రీడలు, రికార్డింగ్ డ్యాన్సులు, అదేవిధంగా క్యాసినోలు. అట్లానే ఇంకొన్ని రోజులు పోతే ముంబైలో ఒక ఏరియా ఉంది, ఆ టైప్ ఆఫ్ కేంద్రాలకు కూడా అఫీషియల్గా పర్మిషన్ ఇస్తారేమో. లేదంటే విశాఖపట్నం వచ్చేది టీ తాగటానికి కాదు, వైన్ తాగటానిక? స్పీకర్ అయినా నువ్వు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి అయినా నువ్వు, నీకు మామూలుగానే నోటి దోలు ఎక్కువ, ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది పిచ్చివాగుడు వాగుతూ ఉంటావు. విశాఖపట్నం ప్రజలు అంటే విశాఖపట్నానికి ఎవరు వచ్చినా ఇంక దానికోసం అని తాగడానికని వస్తారా? అంటే ఇప్పుడు విశాఖపట్నం ఎవరు పోయినా తాగడానికి పోతున్నట్టు లెక్క నీ దృష్టిలో. అంటే ఈయన తాగబోతు కాబట్టి ఈయన తాగుతూ ఉంటాడు కాబట్టి అందరూ తాగడానికి వస్తారనా? అంటే బీచ్లకు వెళ్ళే ప్రతి ఒక్కరు తాగడానికి వెళ్తున్నట్టేనా? ఇప్పుడు వరకు ఆ సంస్కృతి ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో. తాగుతారు సార్, నేను కాదంటలేదు. తర్వాత ఎక్కడో తాగేవాళ్ళు ఉంటారు, తాగనాళ్ళు అందరిని అట్లా. తాగేవాళ్ళు ఎట్లా బయటికి వెళ్ళి ఎక్కడో బార్లోనో, బార్ అండ్ రెస్టారెంట్లోనూ తాగుతారు. కానీ ఇప్పుడు బీచ్ వాతావరణం మన ఆంధ్రప్రదేశ్లో అట్లా ఎక్కడా లేదు. అది ఎక్కడో గోవా లాంటి దగ్గర ఉంది, ఇంకా వేరే బీచ్లో కూడా ఇల్లు ఉండదు. ఎక్కడన్నా హోటల్స్లో ఉంటే హోటల్స్ లోపల ఉంటాయి. ఇప్పుడు అల్లే ఉంటారు, బయట హట్లు పెట్టి లైన్గా అక్కడే మందు తాగి చిందులు వేసి అక్కడే రికార్డ్ డ్యాన్సులు పెట్టాలంటున్నాడు ఆయన. గొప్ప సంస్కృతి కదా. మన ఆల్రెడీ సంక్రాంతికి వచ్చిన సంస్కృతి అదే కదా, మనకి కొత్త సంస్కృతిని తెచ్చారు కదా. విశాఖపట్నం అంటే ఏం గుర్తొస్తారు? అరకు, పాడేరు, కాఫీ తోటలు, అట్లానే మంచి సముద్రము, కైలాసగిరి, కాఫీ తోటలు. అరకు కాఫీ ఎంత ఫేమస్. సో విశాఖపట్నం అంటే ఈరోజు ఓ మంచి సిటీగా, పెట్టుబడులను ఆకర్షించే నగరంగా, హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా, ఓ మంచి కల్చర్ ఉండేటటువంటి దానిలాగా కనపడాల్సినటువంటి ఉన్నటువంటి నగరాన్ని, కనపడుతున్నటువంటి నగరాన్ని పాడు చేయాలనేటువంటి ఉద్దేశం కాకపోతే అంటే వాళ్ళ ప్లానింగ్ చెబుతున్నారు. వాళ్ళు రేపు పొద్దున్న ప్రతి బీచ్లో ఒకవేళ వాళ్ళ ప్లానింగ్ అదే అయ్యి ఉండొచ్చు సార్. కానీ ఆ ప్లానింగ్లు చెప్పుకోవడానికో, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడానికో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు కదా. మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీకెందుకు ఈ కాంట్రవర్సీ కామెంట్స్ అని? కాంట్రవర్సీ ఆయన పేరే కాంట్రవర్సీ నాయుడు కదా, కాంట్రవర్సీ అయ్యన్న పాత్రుడు కదా. సో ఆయన కాంట్రవర్సీలో మాట్లాడతాడు. ఆయన నోటు తెలిస్తే మహిళా హోంమంత్రిని సంకనాకమని ఆయన మాట్లాడిన మాటలు, అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు, మహిళా హోంమంత్రిని సంకనాకండి, రోజా గారిని ఉద్దేశించి మాట్లాడి మగతనం చూపిస్తాను, ఇట్లాంటి మాటలు వస్తాయి. ఇట్లా మందు దాగి పిచ్చివాగుడు వాగాళ్ళకి ఇట్లాంటి మాటలే వస్తాయి. సో ఆయన ఇప్పుడు కూడా విశాఖపట్నం అంటే వైన్కి ఫేమస్, ఇక్కడికి వచ్చి మందు ఆడడానికి వస్తారు, మందు ఆడడానికి రండి అందరినీ, బీచ్ల్లో మందు పెడతారంట. అంతమంది బికినీ డ్యాన్సులు షో పెట్టాలని చూసారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు అంతా మహిళా సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ గొడవ చేస్తే ఆ బికినీ షోను ఆపారు. ఇప్పుడు పెడతారేమో బికినీ షోలు, విశాఖపట్నం బీచ్లో బికినీ షోలు, ఇప్పుడు మద్యం, చీర్ గర్ల్స్, రికార్డ్ డ్యాన్సులు. అంటే వాళ్ళ కూటమి ప్రభుత్వంలో రోజు జరిగాయి కదా, రోజు జరిగాయి. విశాఖపట్నం బీచ్లో కూడా పెడతానంటున్నారు. బీర్ ఫెస్టివల్ పెడతారు. బీచ్ ఫెస్టివల్లో అన్నీ ఉంటాయి కదా. బీచ్ ఫెస్టివల్ అని పెట్టి దాంట్లో బీర్లు, మందు, 99 రూపాయల మందు, తాగండి, ఓగండి, అమ్మాయిలు, చీర్ గర్ల్స్. కూటమి ప్రభుత్వంలో రోజు జరిగేదే కదా. పేకాట క్లబ్బులు అక్కడే, ఇంకా నయం అక్కడే బోటు ఒకటి పెట్టి అక్కడే ఆడటానికి క్యాసినోలాగా సెట్ వేస్తే, ఇప్పుడు గోవాలో ఉంటాయి కదా, అది కూడా పెట్టేసేయండి, అయిపోయింది. ఈ రాష్ట్ర సర్వనాశనం కోరుకున్నారు కదా మీరు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే విద్య, వైద్యం, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టరు, ఇంటింటికి రేషను, ఇంటింటికి పెన్షను, నాణ్యమైనటువంటి విద్య, నాడు నేడు స్కూళ్ళు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 15,000 గ్రామ సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 పైగా హెల్త్ క్లినిక్లు, 10,000 పైగా డిజిటల్ లైబ్రరీలు. ఎంత అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని నాశనం కోరుకున్నారు కదా. కోరుకొని ఈరోజు ఇంటింటికి మద్యం, చీర్ గర్ల్స్, క్యాసినో, జోద క్రీడలు,
పేకాట క్లబ్బులు, బీచ్ ఫెస్టివల్, బికినీ ఫెస్టివల్, రికార్డ్ డ్యాన్సులు ఈ కోరుకుంటున్నారు కదా. అంటే ఈ రాష్ట్రంలో మేము ఏ విధంగా పరిపాలన చేసాం, వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేసామో ఒకసారి కంపేర్ చేసుకొని ప్రజలను కూడా గమనించమని చెప్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వెంకటరెడ్డి గారు తీనట్టు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.